నిన్న రేవంత్ రెడ్డి గారు ఉగ్రవాదుల వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారండి. దాంట్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, మా జవాన్లు తలుచుకుంటే పాక్ ఉండదు, భారత వైపు కన్నెత్తి చూస్తే నూకలు చెల్లినట్టే, ఆపరేషన్ సింధూర్ వెనుక 140 కోట్ల మంది భారతీయులు ఉన్నారని రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పారు. అలాగే పాకిస్తాన్ దుష్ట పండాంగాలను దీటైన రీతిలో భారత సైన్యం బుద్ధి చెప్తుందని అన్నారు. భారత ప్రజలంతా శాంతముఖులని, అది చేతగాని తనం అనుకుంటే ఎవరైనా సరే వారి అంతు చూస్తామని ఉగ్రవాదాన్ని తుదిమెట్టేందుకు తెలంగాణ ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారని వివరించారు. దేశ భద్రత విషయంలో రాజీ పడబోమని, ఇలాంటి సందర్భాల్లో రాజకీయ పార్టీలు ఎజెండాలను అతీతంగా దేశ ప్రజలంతా ఏకమవుతారని అన్నారు. నిన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలామంది నిన్న ర్యాలీలో పాల్గొన్నారండి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ ర్యాలీ చేపట్టారండి. మన సెక్రటరేట్ నుంచి ట్యాంక్ బండ్ వరకు, నక్లీస్ రోడ్డు వరకు చేశారండి. సచివాలయం నుంచి నక్లీస్ రోటరీ వరకు ర్యాలీ కొనసాగింది. మొత్తం నిన్న చాలా చేశారు. మన 20 నిమిషాల పాటు ర్యాలీలో నడిచినారు సీఎం కానీ, డిప్యూటీ సీఎంలు, మంత్రులు, అధికారులు మొత్తం పాల్గొని పహల్గా ఉగ్రవాద కాల్పుల్లో మృతి చెందిన వారి చిత్రపటాలకు నివాళులు అర్పించారు. నిమిషం పాటు మౌనం చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు, మా జవాన్లు తలుచుకుంటే పాక్ ఉండదు అని రేవంత్ రెడ్డి గారు దేశం తరపున చేస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంది. మనకు కూడా దేశం కోసం ఆ మాట చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. దేశం కోసం ప్రతి ఒక్క పౌరుడు కష్టపడాలా. థ్యాంక్ యూ.